దైవ గ్రంథంలో నుండి రాత్రి ధ్యానం చేసుకున్న వాక్యం ఈ పూట కూడా ధ్యానం చేసుకున్నాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుడి యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నది ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నదియే. దేవుని పునాది ఈ భూలోకంలో ఉన్నది. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అది కొనసాగుతూనే ఉన్నది. దేవుని స్థిరమైన పునాది అని వ్రాయబడి ఉన్నది. దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. పునాది అని ప్రస్తావించారు. పునాది లేని ఏ ఇల్లు కూడా దృఢముగా ఉండదు, గట్టిగా ఉండదు. అందుకని అక్కడ పునాది అని ప్రస్తావించారు. పునాది అంటే ఈ భూమి మీద దేవుని రాజ్యము అనాదిలోనే స్థాపించబడి ఉన్నది. దేవుని సంకల్పం చొప్పున దేవుడే స్థాపించాడు. దేవుడు మనుషులను చేస్తే మనుషులు ఎవరికి వారుగా వేరైపోయారు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తే మనుషులు దారి తప్పి వారి కొరకు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. అలాగే వదిలేదలుచుకోక దేవుడు ఈ భూమి మీద తన పునాదిని వేశాడు. అదే దేవుని రాజ్యం. ఆ పునాది అనాదిలోనే వేయబడి ఉన్నది. దేవుడు వాగ్దానం చేసి పరిశుద్ధమైన ప్రజలను ఎన్నుకొని వారిని పరిశుద్ధపరిచి నీతిగా నడిచే వారిని ఎన్నుకొని వారి ద్వారా దేవుడు ఆ పునాది వేసి అనాది నుండి యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక తరాలలో అనేక సమయాలలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా దేవుడు తన పరిశుద్ధులైన దైవజనుల ద్వారా వ్రాయించి ఉంచాడు. అదే ఆయన పునాది. ఏమని వ్రాయించాడు? పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు వారు అనేక గర్భములో ఈ భూమి మీద జన్మిస్తారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. వేరైపోయిన వారందరినీ ఆయన సమకూరుస్తాడు. పిల్లల హృదయాలు తల్లిదండ్రుల తట్టు, తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పడానికి, అందరినీ సమాధానపరచడానికి, వేరైపోయిన మనుషులను మరలా కలపడానికి, వివిధ తంత్రాల నుంచి విడిపించి రక్షణ భాగ్యం అనుగ్రహించడానికి ఆయన సంకల్పం అనాదిలోనే పునాదిగా వేయబడి ఉన్నది. అది యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. ఇప్పుడు ఈ దేవుని పునాది స్థిరమైనది అని వ్రాయబడి ఉన్నది. స్థిరమైనది, నిలకడగా ఉన్నది. అది దేవుని రాజ్యమే, దేవుని సంకల్పము. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ పునాదిని కదిలించాలని, ఈ పునాది తీసివేయాలని మహాశక్తులు ప్రయత్నాలు చేశారు. యెహోవా అనే నామము లేకుండా చేయాలని అనాదిలో దావీదు గారు అంటారు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో, భూరాజులు ఎలా ఆయన మీదకు లేచిరి, ఆయన అభిషక్తునికి విరోధముగా
నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు అంటే రాజులు, రాజ్యాలను పరిపాలించిన రాజులు ఏకీభవించి ఆలోచన చేశారు. అభిషక్తుని మీద తిరగబడ్డారు, దేవుని మీద తిరగబడ్డారు. ఆ మాటలకు అర్థం దేనికి? అసలు ఈ పేరే లేకుండా చేయాలని, యెహోవా నామమే లేకుండా చేయాలని నేడు యేసయ్య నామమే లేకుండా చేయాలని ఆనాడు ఏలికలు ప్రయత్నాలు చేశారు. ఈనాడు కూడా ఏలికలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పునాదిని కదిలించాలని, తీసివేయాలని. ఏకీభవించిన ఏలికలు కనిపించకుండా పోయారు. దేవుని పునాదిని కదిలించాలనుకున్న వారు నిర్మూలమయ్యారు. మానవ మాత్రులేగా, గడ్డి పువ్వు వంటి వారేగా దేవుని దృష్టిలో లేరు. దేవునికి విరోధంగా లేచిన రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినాయి, లేవు. దేవుని మీద విరోధంగా లేచిన అధిపతులు, భూపతులు లేరు. దేవుని పునాది స్థిరముగా ఉన్నది, నిలకడగా ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునకలైపోవును, ఎవని మీద ఈ రాయి పడునో అది వానిని నలిచివేయును. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన మాట. ఈ పునాదిని ఎవరైతే కదిలించాలనుకుంటారో, దేవుడు స్థాపించిన పునాదిని, వారు తునకలైపోతారు. ఈ రాయి ఎవరి మీద పడునో అది వానిని నలిచివేయును. ఏ శక్తి ఈ పునాదిని కదిలించలేదు. దేవుడు వేసిన పునాదిని, స్థిరమైన పునాది. మానవులందరకు జన్మను, జీవితాన్ని ఇస్తున్నది దేవుడు. ఈ మానవులు ఆయన మీదే తిరగబడితే ఎలాగో నిలవగలుగుతారు? అనాది నుండి, నాట నుండి నేటి వరకు ఈ పునాది స్థిరముగా ఉన్నదండి. ఎవ్వరు కదిలించలేరు. దావీదు గారు ఆ సంగతిని 2వ కీర్తనలో రాసి ఉంచారు. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, భూరాజులు ఎలా ఆయన మీదకు లేచిరి అని. ఇది దేవుని పునాది. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునకలైపోవును, ఎవని మీద ఈ రాయి పడునో అది వానిని నలిచివేయి. ఈ గంభీరమైన స్పందన, యేసుక్రీస్తు వారి గద్దింపు, వారిని, యేసుక్రీస్తు వారి హెచ్చరిక, ఒక డైలాగ్. ఇది ఎవరో నేర్పించిన డైలాగ్ కాదు, ఆయన స్వయంగా మాట్లాడిన మాట. దీనిని ఆధారం చేసుకొని ఒక డైలాగ్ పుట్టింది. నువ్వు నాకు ఎదురొచ్చినా, నేను నీకు ఎదురొచ్చినా అది నాకు తెలియదుగా, పూర్తిగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు వారు ప్రపంచానికి కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ పునాదిని కదిలించాలనుకుంటే తునకలైపోతారు. ఒకవేళ ఈ రాయి ఎవరి మీద పడితే అది వానిని నలిచివేయును అని. ఈ రాయి మీద పడటం అర్థం ఏంటి? దేవునికి విరోధముగా లేచుట. దేవుని పనిని కదిలించాలని, దేవుని పనిని పాడు చేయాలని ఎవరు విరోధంగా లేస్తారో వారు తునకలైపోతారు అని అర్థం. ఈ రాయి ఎవరి మీద పనుడో వారిని నలిచివేయనంటే అర్థం ఏంటి? ఆయన ఎవరిని కోరుకుంటారో, ఎవరి యొద్దకు వస్తారో, ఎవరు కావాలనుకుంటారో వాళ్ళు ఏమి చేయలేరు. ఆయనకు బానిసలయ్యి సేవ చేయడం తప్పితే. నలిచివేయటం అంటే పూర్తిగా నాయన నాకున్నవన్నీ
నీవే, నా జీవితం నీదే, నేను నీ స్వాధీనమే. ఈ రెండు మాటలకు అర్థం అది. దేవునికి విరోధంగా లేచేవారు ఆ రాయి మీద పడటం, తునకలైపోతారు. దేవుడు ఎవరిని కోరుకుంటారో వాళ్ళు నలిగిపోతారు ఈ భూమి మీద. అంటే దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు, పిండి పిండిగా పిప్పి పిప్పిగా మారిపోతారు. వారిని నలిచివేయును, దేవుని ఉపయోగార్థంగా మారతారు. ఇక అంతే. ఈ నిర్ణయాన్ని, ఈ పరిస్థితిని ఏ శక్తి మార్చలేదు. దైవ నిర్ణయం. ఎవరు దీనికి అడ్డు చెప్పలేరు. మనుషుల గురించి అంతలో కనబడి అందులో మాయమైపోయే ఆవిరి వంటి వారు రాయబడింది. మనుషులు ఆయన మీదనే తిరగబడుతున్నారు. ఇప్పటి నుంచి కాదు ఈ సమస్య, యేసుక్రీస్తు వారు పుట్టకం క్రీస్తు పూర్వం నుంచి ఉంది. ఈ మనుషులు గడ్డి పువ్వు వంటి వారు. వారి ఆయువు గడ్డి వంటిది. ఉదయాన చిగురిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. ఇది అర్థం చేసుకోవట్లా. మేమే పాటి వారు అని అనుకోవట్లా. ఎలాగైనా కదిలించాలి, ఎలాగైనా తీసివేయాలి అనే ఆలోచనలు అనాది నుంచి ఉన్నాయి. దేవుని పునాదిని కదిలించడానికి ఎవరి వల్ల కాలేదు. ఆనాటి నుండి ఈ నేటి వరకు దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అది ప్రపంచం అంతా విస్తరిస్తూ ఉన్నది. ఈ దేవుని పునాది మీదకు వేరైపోయిన మనుషులు, నీకు నాకు సంబంధం లేదనుకున్న వారు ఒకటిగా గోడవలే ఈ పునాది మీద అందరూ ఏకమై కట్టబడుతూ ఉన్నారు. దేవుని పునాది అంటే దేవుని రాజ్యం, దేవుని పునాది అంటే దేవుని సంఘం. ఇక్కడ ప్రభువారు స్పష్టంగా నాకు చూపిస్తే, మాట్లాడితే పలుమార్లు నేను ఇక్కడికి సేవకు వచ్చాను. నాకు ఇష్టం వచ్చిన చాటుకు వెళ్ళి సేవ చేయడానికి దేవుని పర్మిషన్ ఉండాలి. దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడ వాళ్ళ మధ్యలో సేవ చేయాలి. దేవుడు వేశాడు పునాది. ఈ పునాదిని ఎవరు కదిలించాలనుకుంటే ముందు చెప్పాను రెండు మాటలు, ఆయన సేవకులన్నా అవ్వాలి, లేకుండా అన్నా పోవాలి. ఇది జీవం కలిగిన దేవుని సంఘపు పునాది. జోలికి రాకూడదు, దేవుని జోలికి రాకూడదు. ఈ పునాది మీద మనం అందరం ఏకమయ్యాం. మన మధ్యలో ఇంత ముందు గోడ ఉండేది. మీది ఆ కులం, మాది ఈ కులం అని. ఇప్పుడు ఈ గోడ యేసుప్రభు వారు పడద్రోసి ఆ పునాది మీద రాళ్ల వలె మనం ఆయన కడతా ఉన్నాడు. మనం కట్టబడుతూ ఉన్నాము, ఒకటయ్యాం. అక్కడ కులమత భేదం లేదు. మనుషులం దేవుని పిల్లలుగా మారాం. మంచితనం దేవుడు నేర్పిస్తున్నాడు, పరిశుద్ధత దేవుడు నేర్పిస్తున్నాడు, నీతిగా బ్రతకడం దేవుడు నేర్పిస్తున్నాడు. క్రమంగా ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఇదే దేవుని పునాది నిలకడగా ఉన్నది. దేవుని పునాదికి ఒక మంచి అర్థం, మంచి సారాంశం అక్కడ వాక్యంలో రెండు మాటలు రాశారు. దేవుని పునాదికి అర్థం ఏంటంటే, ఒకటి, ప్రభు తన వారిని ఎరుగును అన్నదియే. ప్రభు తన వారిని ఎరుగును అన్నదియే దేవుని పునాదికి అర్థం. లోకంలో ఉన్న మనుషులందరూ ఆయన పుట్టించిన వారే. మరి తన వారెవరు? తన వారెవరు కాదు. ప్రభు నామందు విశ్వాసం ఉంచి మనసులో ఎవరైతే చోటిస్తారో వారు ఆయన వారిగా మారతారు.
ఇప్పుడు మనసులో చోటు లేదనుకోండి, భార్యకి భర్తకి సంబంధం ఉండదు, పగిలిపోయిన వాళ్ళని సాగుతా ఉండిద్ది జీవితం. మనసులో చోటు లేదనుకోండి, పిల్లలకి తల్లిదండ్రులకి సరైన సంబంధాలు ఉండవు. ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, కొనసాగుతున్నాం, అంతే. మనసులో చోటు ఉంటే ఐకమత్యంగా ఉంటారు, కలిసిమెలిసి కొనసాగుతారు. మనసులో చోటు లేకపోతే విడివిడిగానే వాళ్ళతో నాకెందుకు, ఆయనతో నాకెందుకు, ఆమెతో నాకెందుకు, ఇలా ఉంటుంది. ప్రభువు యొద్దకు చేర్చబడిన మనం మన మనసులో చోటు ఇవ్వకపోతే, ప్రభువు దగ్గరకు వచ్చినా కూడా ఆయన వారిగా మనం మార్చబడలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట. అక్కడ యేసుప్రభు వారు తన అలవాటు చొప్పున ఒక మంచి సందేశం అందించారు. ఆ మాటలు విన్న అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కొద్దిమంది, ఎక్కువ మంది? కొద్దిమంది. ఒక్కళ్ళు ఉన్నా కూడా ఆయన సేవ చేశారు. ఒక్కడి దగ్గరికి వెళ్ళి సేవ చేశారు. అనేకుల దగ్గర కూడా ఆయన సేవ చేశారు. ఇక్కడ మన సంఘం చిన్నది, దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా చేసుకుంటున్నా. జనం కోసం నేను కోరకలాట్లా, ఉన్న జనం శుద్ధంగా పరిశుద్ధంగా మార్చి ఆయనకు అప్పచెప్పాలని నేను ప్రయాసపడుతున్నా. ఇక్కడ కొద్దిమంది అయితే కొన్ని చోట్లకు దేవుడు నన్ను తీసుకెళ్లిన చోట అనేక మంది ఉంటున్నారు. నా పని నాకుంది. ఎవరి దగ్గరకో కుప్పలు తెప్పలుగా జనాలు వస్తున్నారని నేను నిరాశపడకూడదు. దేవుడు అప్పచెప్పిన మనుషులను ఒక పాత్రల వలె తయారు చేసి దేవునికి మరలా అప్పచెప్పాలి. అది నా బాధ్యత. ఆయన ప్రసంగానికి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. యేసయ్య వాళ్ళని నమ్మల, వాళ్ళు ఆయన నమ్మారు, కానీ యేసు ప్రభు వారు వాళ్ళని నమ్మల. దాని గురించి అక్కడ ఏమో రాయబడి ఉంది. అయితే యేసు ఆయన తన శరీరము యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఆయన మనుషుని యొక్క ఆంతర్యం ఎరిగినవాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎంత చక్కగా ఎవరు చెప్తారయ్యా, నువ్వు ఈ మాటలు బాగుండయ్యా, నీ మాటల ప్రకారం జీవిస్తామయ్యా అని ఉంటారేమో. కానీ ఈయన ఏ సమాధానం చెప్పలే వాళ్ళకి. ఎందుకు? వీళ్ళు ఒకవేళ ఇప్పుడు నమ్మినా వాళ్ళ మనసుల్లో నాకు స్థానం దొరకదు, వీళ్ళని నేను అంగీకరించినా ఉపయోగం ఉండదు. మనసులో చోటివ్వరు. పెదవులలో వారు చోటిచ్చారు, కానీ వారి మనసులో నాకు చోటు ఇవ్వరని ఆయనకు తెలుసు. ఒక చోట దేవుని వాక్యం చెప్తా ఉంటే బాగా వింటున్నాడు. చాలా బాగా వింటా ఉంటే నాకేమనిపించింది, ఇంకా 4 విషయాలు చెప్దాము అని అనిపిస్తుందా లేదా? విని 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 చెప్తుంటే విని ఆయన వింటుంటే నాకు ఆశ కలిగింది. ఇతను మారతాడు, ఇతను ఖచ్చితంగా దేవునికి అంకితం అవుతాడు, ఇలాంటి వారిని మార్చాలనుకుని నేను ఇంకా గబా చెప్తా ఉన్నాను. బాగా విని 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 అన్నాడు, యేసు ప్రభు అందరిలాగా ఒక దేవుళ్లే, మీ పాస్టర్లు అంతే చెబుతాడులే అని అన్నాడు. ఆ మొక్క ఏదో ముందు చెబితే ఇంత చెప్పేవాడు కాదు. కానీ నీకు అతను వినేదాన్ని బట్టి నాకేమనిపించిందంటే ఇతడు మారతాడు, ప్రభు నమ్ముకుంటాడు అని అనుకున్నా. అదే యేసు ప్రభు వారు ఆ స్థానంలో ఉంటే అతనికి ఏమి చెప్పేవాడు కాదు. ఒక మనిషిగా నేను తన అంతర్యాన్ని గమనించలేకపోయా. తన అంతర్యంలో ఎంతో గూడు కట్టుకున్న అజ్ఞానం ఉంది, నేను గమనించలేకపోయా. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు అనేకులు విశ్వాసం ఉంచితే ఒక్కళ్ళకు కూడా ఆయన తన వశం చేసుకోవాల, వారి వశం చేసుకోలేదు. ఇప్పుడు వారి వశం అవ్వటం అంటే ఏంటి? ఓ చిన్న సందర్భం చెప్తాను.
ఒక గేదెను ఎక్కడి నుంచైనా మనం కనుక్కొచ్చుకుంటాం. అది ఇంతకుముందు ఎక్కడ ఉంది? వేరే చోట ఉంది. మనం కనుక్కొచ్చిన తర్వాత మన స్వాధీనంలోకి వస్తుంది. ఒక వారం రోజులు తడబడ్డ తర్వాత యజమాని మారాడు. ఈయన నా యజమాని అనుకుంటా ఏమి చెప్తే అది వింటుందండి. ఇప్పుడు ఆ గేదె ఎవరి వశమైంది? ఈ రెండోసారి కొనుక్కున్న ఆయన వశమైంది. ఈయన ఏం చెప్తే అది వింటుంది. కొన్ని మాట వినే జీవాలు ఉంటాయి. పశువులైనా సరే మాట వింటాయి. ఏయ్ ఆగు అంటే ఆగు, ఇవా అంటే ఆగు. ఇది నేను చేశాను కనుక, నేను కూడా బరిగొడ్లు మేపాను కనుక నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఏయ్ ఆగు అంటే ఇవి ఒక్క అడుగు కూడా ముందుకేదు. మనుషులను అటు ఇటు తిరుగుతారేమో కానీ జంతువులు మాటినే అయితే ఇంకా కదిలాడు. ఆయన పోదంపా అంటే అప్పుడు మళ్ళీ మొదలవుతుంది అంటే. ఇప్పుడు ఇది మాట వింటుంది కనుక ఈయనేం చేస్తాడు? తన వశం అవుతాడు. ఎలా? దానికి ఆకలి అయినప్పుడు అది కేక వేసి అప్పుడు ఏం చేస్తాడు? వెంటనే వస్తున్నా ఆగు. మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడతాడు. మాట్లాడరా. ఈయన స్పందన విన్న వెంటనే ఆ గేదె కూడా నా యజమాని వస్తున్నాడు. అది సరైన స్థితిలో లేక ఈయన మాట వినకపోతే రావనీయులని పట్టించుకోడు అనమాట. కొంతకాలానికి అవసరమైతే అమ్మి వేసేసి చేస్తాడు. ఇది మాట వింటలేదు అని. వశం అవటం అంటే మనసుతో మనసు కలిసిపోవాలి. వారి మనసులు దేవునికి అర్పించాలని చూశారు కానీ వారి మనసుల్లో దేవుడు ఉండవలసిన స్థానం ఆయనకు లేదు కనుక, వారు ఇవ్వలేరు కనుక యేసుప్రభు వారు ఆయనను వారి వశం చేసుకోలేదు. వాళ్ళు నమ్మారు కానీ ఈయన వాళ్ళని నమ్మలేదు. దేవుని పిల్లలారా, ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆయన వారముగా ఉండాలి కానీ వేరుగా ఉండకూడదు, దూరంగా ఉండకూడదు. కలిసిపోవాలి. మనసులో ఆయనకు చోటివ్వాలి. దేవుని దగ్గరికి వచ్చి కొంతమంది మనసులో చోటివ్వరు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చక్కగా అక్కడ రాయబడి ఉంది. వారు దేవుని దగ్గరికి వచ్చారు కానీ తమ మనసులలో దేవునికి చోటు నొల్లకపోయింది కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాను అని రాయబడి ఉంది. దేవుని దగ్గరికి వచ్చారు, మరి మనసు వాళ్ళుగా ఆయనకు మనసులో చోటు ఇవ్వాలిగా, హృదయంలో చోటు ఇవ్వట్లా. ఎలా ఇవ్వలేదు చోటు? ఒక ఆమె దాటి నుంచి వస్తా ఆటో ఎక్కి వాళ్ళు మాట్లాడుకుంటా చెప్తుంది, ఇవాళ సీరియల్ చూడకముందు వస్తారేమో అనుకున్నానమ్మా, సీరియల్ అయిపోయింది, సీరియల్ చూసేసాను. అక్క మానుకో అక్క అంటే ఒక నేను మానుకోను అమ్ము, నా ప్రాణం సీరియల్ అంటే. ఇప్పుడు ఎవరికి చోటిస్తుంది? సీరియల్ మనసులో ఉన్న హృదయాల్లో దేవుడు నివాసం ఉంటాడా? అపవిత్రత ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండడు. పవిత్రంగా ఉంటే ఆయన పవిత్రంగా ఉంటాడు. పవిత్రమైన స్థలాల్లో ఉంటాడు, పవిత్రమైన హృదయాల్లో ఉంటాడు. కుళ్ళు, కపటం, ద్వేషం, అసూయ, పగ, మోహం, వ్యామోహాలు ఇవన్నీ ఉన్న హృదయాల్లో ఆయన ఎందుకు ఉంటాడు? ప్రభు దగ్గరకు వస్తున్నారు కానీ ప్రభువు వారిగా మారడం లేదు, తన వారిగా మారడం లేదు. మనం ప్రభు మనుషులంగా మారాలి. భూమి మీద దేవుడు ఆయన పునాది వేసినప్పుడు ఆయన పునాది మీదకి వచ్చిన మనుషులకు దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడండి. ఏం ఆధిక్యత ఇచ్చాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాళ్ళు వారి జీవితాల్లో లోపాలున్నా మనసులో స్థానం ఇచ్చి దేవుని కోసం బ్రతికారు. అందరిలో లోపాలు ఉంటాయి.
లోపాలు లేని మనిషి అంటూ లేరు. ఆ లోపాలు తీసి మనలను దైవ మాతృడిగా చేయడానికి యేసుప్రభు వారి విమూతికి వచ్చారు. అలాగే మనల్ని అందరినీ మారుస్తా ఉన్నారు. మీ లోపాలు సరి చేసుకోండి, విడిచిపెట్టండి, లోపాలు పెట్టుకోబాకండి, లోపాలు వదిలిపెట్టండి, యేసయ్య చేయి పట్టుకోండి. అప్పుడేమంటాడు తెలుసా? అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్న దేవుడు నేను వీరి దేవుడను అని అంటాడండి. నేను నీ దేవుడను అని ఆయన అంటాడండి. లోపాలు వదిలిపెట్టి యేసయ్యను పట్టుకుంటే తన వారు నా మనుషులని పిలుచుకున్నాడు భూమి మీద. వాళ్ళ దేవుడనని నేను ఆయన చెప్పుకునే ఆధిక్యత వారికి ఇచ్చాడు. ఆ స్థితికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి రావడం ప్రాముఖ్యం కాదు. ప్రభు మనుషులముగా మనం మార్చబడాలి. నా పిల్లలని మార్చబడాలి. విరోధులకు, హింస పెట్టేవారికి, బాధ పెట్టేవారికి ప్రత్యక్షమై వారు ఎవరో తెలుసా? నా మనుషులు అని చెప్పగలిగే స్థాయికి మన భక్తి జీవితం వెళ్ళాలి. వారి జోలికి వెళ్ళొద్దు. 12 మంది శిష్యులు తన మనుషులుగా ఎంచుకున్నాడు. అందులో ఒక్కడిని మాత్రం ఆయన అంగీకరించాల. మొదట 500 మంది శిష్యులు అంట ప్రభు గారి. 500 మందిలో ముందు వెంబడించారు, కానీ చిన్నగా దూరం అయిపోయారు. ఎందుకు? మనుషులు ప్రార్థనకు రావడానికి వస్తారు, కానీ వారికి నచ్చిన విధానాలు లేకపోతే దూరం అయిపోతారు, వెళ్ళిపోతారు. 70 మంది మిగిలారు. 70 మంది ఒక్క మాటకు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు అన్న చెప్పిన మాటకు 70 మంది వెళ్ళిపోయారు. ముందు వెంబడించారు. నా ప్రభు అనుండ్రా, మా దేవా, మా జీవితాలు మీకే అంకితం అని అనుండ్రా. ఆశ లేకపోతే ఎలా వెంబడించేవారు? మొదట మధ్యలో ఆయన మాటలకు తడబడి భయపడి అపార్థం చేసుకొని వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. 12 మందిని అడిగారు ప్రభు వారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే వాళ్ళన్నారు, అయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా? వీళ్ళ మనసులో ఒక తీర్మానం ఉంది, ప్రభువారిని విడిచి వెళ్ళకూడదు అని. కొద్ది కాలం వెంబడించి వెళ్లిపోయే వారి మనస్తత్వాలు దేవునికి బాగా తెలుసు కనుక ఆయన వారి వశం చేసుకోడు. కోపంతో, ఆవేశంతో, కొన్ని అనాలోచితమైన పరిస్థితుల్లో నేను చిక్కుకొని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా నా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. పాత స్వభావాన్ని చంపుకోలేక కొన్ని గొడవల్లోకి నేను వెళ్ళా. కానీ ప్రభు నన్ను విడిచిపెట్టలా. నేను విడిచిపెట్టేద్దాం అనుకున్నాను. ఒక అతను అయితే భయంకరంగా కొట్టా ప్రాబ్లం తీసుకున్న తర్వాత. అప్పుడే పెద్ద గొడవ అయింది. పెద్ద నిందలు నా మీద లేపాడు నేను కొట్టినందు. ఆడపిల్లల్ని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళని పరమ బూతులతో చండాలంగా మాట్లాడుతుంటే విని సహించలేక కొట్టాను. ప్రార్థన చేసి ప్రభువుకి అప్పచెప్పాలి. ఆ విషయం తొందర పెట్టే జరిగింది. ప్రభు నన్ను విడిచిపెట్టలా. ఇక నేను పనికి రాలేదు ప్రభు, నీ దగ్గర ఈ సేవ చేయలేను, నేను ఈ పరిస్థితులు చూడలేను అనుకుంటే ప్రభు విడిచిపెట్టలా. ఎందుకో తెలుసా? నేను ఆయనను విడిచిపెట్టానని ఆయనకు బాగా తెలుసు. ఆయన కోసం బ్రతుకుతానని ఆయనకు తెలిసి ఆయన నన్ను శిక్షించి క్షమించి నూతన స్థితి ఆయన నాకు ఇచ్చాడండి. ఇచ్చాడు. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే యేసు ప్రభువాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాక్యం సరిగ్గా అర్థం కాకపోతే కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభువాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోతారన్న వారి స్వభావం దేవునికి తెలుసు కనుక ఆయన కూడా వదిలివేసేసి చేస్తాడు. తన వారిగా ఆయన నిలుపుకోలేడు. పేతురు ఉన్నాడు. పేతురు తొందరపడి వీళ్ళందరూ వెళ్ళిపోయినా
నేను నీ కోసం నా ప్రాణం పెడతాను ప్రభువా అని అంటే, నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? అసలు నన్నే ఎరగని ముమ్మారు కోడి కోయిపు మనకు నువ్వు అబద్ధాలు చెబుతావు, 2 సార్లు కోడి కోయిపు మనకు 3 సార్లు అబద్ధం ఆడతావు అని ప్రభు అని చెప్పాడు. తన మనసు ప్రభువుకు తెలుసు ఇతను అబద్ధం ఆడతాడు అని. అతను ఏమంటున్నాడు, పేతురు గారు ఏమంటున్నారు, నీ కోసం నా ప్రాణమైనా పెడతాను ప్రభు అని అంటున్నాడు. కానీ ప్రభు అంతర్యం తెలుసు, ఏం చేయబోతున్నారు ప్రభువు తెలుసు కాబట్టి, నా కోసం ప్రాణం పెట్టవు, ఇప్పుడు తప్పించుకొని పారిపోతావు అని చెప్పి, అంత లోపం, అంత భయంకరమైన తప్పు చేస్తా ఉన్న ప్రభు వారికి నమ్మకం ఏంటంటే, ఇతడు పేతురు గారు నన్ను కాదని వెళ్ళిపోయినా నా కోసం ఎంత శ్రమైనా భరిస్తాడు, నా కోసం నిలవబడతాడు, నేను తనను విడిచిపెట్టకూడదని చెప్పి దూరం చేసుకోవాలా, ప్రేమించాడు, మరలా అవకాశం ఇచ్చాడు, గొప్ప భక్తునిగా మార్చాడండి, అపొస్తలునిగా మార్చాడండి. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు, నీ మనసు తిరిగిద్ది, మరలా నా వైపుకే వస్తావని చెప్పి ప్రభు స్థిరపరిచారు. ప్రభువు తెలుసు కాబట్టి, ఒకవేళ లోపాలు జరిగి పడిపోయినా మీరు మనసు తిప్పుకొని దేవుని దగ్గరికి వస్తారో, పూర్తిగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారో ఆయనకు బాగా తెలుసు. నేను రాకూడదు దేవుని దగ్గరికి, నేను వెళ్ళిపోవాలని మీరు అనుకోవచ్చు. ఆయన ఏమంటాడు తెలుసా, మీరు ఎక్కడికి వెళ్తారు, నా దగ్గరికి మరలా వస్తారు, మీ మనసు అలాంటిది నాకు తెలుసు అని ఆయనకు నమ్మకంతో ఏదో విధంగా మరలా ఆయన దగ్గరకు నడిపించుకుంటాడు. తన వారిని, ప్రభువు తన వారిని ఎరుగును. యూదా మనసు కఠినమైనది, యూదా మనసు ధనాపేక్షతో కూడుకున్నది. యేసు ప్రభు దగ్గర ఉంటానే ఆ కానుకల సంచి ఆయన తీసుకొని, ఆ కానుకల సంచిలో వచ్చిన డబ్బులు దొంగతనం చేస్తా ఉండేవాడు. యేసు ప్రభు వారి మీద మనసు లేదు, డబ్బు మీద ఉన్న మనసు. ప్రార్థనకు వచ్చి ఎవరికి ధనం మీద మనసు ఉంటుందో వారికి ప్రభు ఖచ్చితంగా దూరం అయిపోతారు. కష్టం ఉన్నా, బాకీలున్నా, కష్టపడతా ఉన్నా, ధనం మీద ఆశ లేకుండా ప్రభు మీద మనసు పెట్టుకొని ప్రభు కోసం కొనసాగే వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడండి. ఒకరోజు ఉన్నతమైన స్థితికి చేరుస్తాడు. ప్రభు దగ్గర ఉన్నాడు కానీ ప్రభువు మీద మనసు లేదు, ప్రభు ఏంటో తెలియలా. 11 మందిని తన వారిగా ఎంచుకున్నాడు కానీ ఒక శిష్యుని మాత్రం తన వారిగా ఎంచుకోవాల. మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు అపవాది. పేతురులో లోపాలు ఉన్నాయి, తోమాలో లోపాలు ఉన్నాయి, వాడి గురించి మాట్లాడాల. భయంకరమైన మనస్తత్వం కలిగి ప్రభు వారి దగ్గరే ఉండి భయంకరమైన ఆలోచనతో నిండి ఉన్నాడే, అతని గురించి ప్రభు చెప్పారు, అతడు నా మనిషి కాదు, 11 మంది మీరు నా మనుషులు, మీలో ఒకడు సాతాను. ప్రతి సంఘంలో ఒక తొందరపాటు మనిషి, ఒక సందేహం మనిషి, ఒక నమ్మక ద్రోహి ఉంటారంట. ప్రతి సంఘంలో యేసు ప్రభు శిష్యుల్లో ఉన్నట్టు. మీరు ఏ గుంపులో ఉండాలి, ఏ గుంపులో ఉండాలి? సందేహాలతో ఉన్నా పర్వాలేదండి, తోమలాగా తొందరపాటుతోనూ ఉన్నా పర్వాలా, మీరు సరిచేయబడతారు. నమ్మక ద్రోహం అనే మనస్తత్వం కలిగి ఉంటే చాలా బాధాకరమైన పరిస్థితుల్లో నీకు నెట్టివేయబడతారు. అర్థం చేసుకోండి, ప్రభువా నేను విడువను ఎడబాయిని అన్నావు, నీకోసం జీవిస్తానయ్యా, నాకేం వద్దు నాయన, నాలో నువ్వు ఉండాలి, నీలో నేను ఉండాలి, ఆ జీవితం చాలు ప్రభు అని నిజంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే మీ లోపాలు ఆయన సరిచేసి మిమ్మల్ని ఆయన బలపరుస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఎంతసేపటికి మనసంతా లోక సంబంధమైన విషయాల్లో నిమగ్నం అయిపోయి రకరకాల ఆలోచనతో ఉంటే మీ మనసులో ప్రభువుకి స్థానం లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ మంచి జీవితాన్ని పోగొట్టుకుని యూదా ఉరేసుకున్నట్లు ఆ ఉరులలోనికి వెళ్ళిపోతారు, ఉరులలోనికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం బాగుండొచ్చు, నేను యేసయ్య మనిషిని, నేను దేవుని బిడ్డని అని వచ్చిన నీ నోటి ఆ మాట అది దేవునిదై ఉండాలి. అవును, నువ్వు నా బిడ్డవి అని ప్రభువు చెప్పాలండి.
ప్రభు చెప్పాలి, బాగా పరీక్షించుకోండి. మనసుల్లో ప్రభువారు ఉంటున్నారా? ఇంకా ఏమైనా ఉంటున్నాయా? ఎవరికి స్థానం ఉండాలి? నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. మన మనసులో ఆయన ఉండాలి, ఆయన మనసులో మనం ఉండాలండి. అదేంటి భక్తి జీవితం. దేవుని మనసులో స్థానం ఇవ్వని భక్తి జీవితం ఎన్నాళ్ళు ఏమి చేసినా ఏం ఉపయోగం? ఎంత ఆడంబరంగా చేసినా ఏం ఉపయోగం? మనసులో ప్రభు ఉంటున్నాడా లేదా ఆయన వారి వారు అవుతారు. రెండో విషయం ఏంది? ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ప్రభు పునాదికి అర్థం ఒకటేమో, ప్రభు తన వారిని ఎరుగును. ఆయన వారెవరో, ఆయన కోసం ఎవరు బ్రతుకుతారో, ఎవరిలా జీవిస్తారో ఆయనకు బాగా తెలుసు, నాకు తెలియదు. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాను, నేను కూడా యేసయ్యను నమ్ముకున్నాను, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా కానుకిచ్చాను, నేను కూడా 7 వారాలు తిరిగాను. చాలా మంచిది. ప్రభు కానుకిస్తే మీరు 100 రూపాయలు ఇస్తే ఆయన మీకు 1000 రూపాయలు ఇస్తారు. మీరు 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 ఆయన ఇస్తాడు తిరిగి. మనం కొంచెమే ఇవ్వగలుగుతాం, ఆయన ఎక్కువగా ఇస్తాడు. మీరు 7 వారాలు ఆయన దగ్గరికి వస్తే 7 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. చక్కగా మారాలి, నా దగ్గరికి రావాలా అని. హల్లెలూయా. 7 వారాలకి 7 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాడుగా. 7 వారాలు వచ్చి ఇంక 7 సంవత్సరాలు ప్రభు దగ్గర నేను ఉంటాలే అనుకోబాకండి. చెప్తున్నా ఆయన ప్రేమ ఏంటో. నువ్వు 7 వారాలు వచ్చి కొంచెం కానికిచ్చి ఏదో ఒకటి దేవుని కోసం చేసి నీ మనసులో స్థానం ఇవ్వకుండా దుర్నీతి నుంచి నువ్వు బయటికి రాకుండా ఉంటే ఉపయోగం ఏంటి? దుర్నీతి అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలన్నీ, ఏది చిన్నదైనా పెద్దదైనా ఏది నీ జీవితంలో కనబడకుండా చేసుకోవాలి నువ్వు. అవనిద్ది నేను మానుకోలేను. సీరియల్లో ఏమైంది? ప్రభు అర్థం చేసుకుంటాడు, నేనంటే ప్రభు బాగా ఇష్టం, నన్ను అర్థం చేసుకుంటాడు అని అంటుంది. వాక్యంలో ఏముంది? పులిపిండి కొంచెమైనా ముద్దంతా పొలయజేయు, ముఖావాని తైలంలో చచ్చిన ఏగన పడితే అది కంపు కొట్టును. సీరియల్ పరిశుద్ధమైనవా అపవిత్రమైనవా? అర్థం లేని భక్తి చేస్తూ అయ్యో ఇది దేవునికి విరోధకరమైంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయమని వాక్యంలో దావీదు గారు ప్రార్థన చేసుకున్నారు. నేను కూడా వ్యర్థమైనవి చూడకూడదు అనే ఆలోచన రావాలిగా. కొంతకాలం తెలియదండి ఎవరికి భక్తిలో ఎదిగేటప్పుడు. ఒక్కొక్క వాక్యం విని సరి చేసుకొని దేవుని వైపు తిప్పి ప్రభువా నా మనసులో నువ్వు రాయని చెప్పాలి దేవునికి. కొంతమంది అబద్ధాలు మానుకోలేరు, కొంతమంది సినిమాలు మానుకోలేరు, కొంతమంది సినిమా పాటలు మానుకోలేరు. ఇళ్లలో మనుషులు చచ్చిపోతున్నా కూడా సినిమా పాటలు మానుకోలేరు. ప్రభు అర్థం చేసుకుంటాడులే అని అజ్ఞానం. కొంతమంది చూపులు సరి చేసుకోలేరు, కొంతమంది అపవిత్రమైన సంబంధాలు వదులుకోలేరు. ప్రభువు నమ్ముకున్నావు, వీళ్ళ పరిస్థితి ఏంటంటే నీకు అవ్వ కావాలా బువ్వ కావాలా అంటే అవ్వ కావాలి బువ్వ కావాలి అంటుంటారు. 2 కావాలి. యేసయ్య నువ్వు నన్ను విడిచిపెట్టబాకయా అంటారు. మళ్ళీ పాపం నువ్వు పాపం విడిచిపెట్టు, నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభు అన్నారు అనుకోండి. అర్థం చేసుకో ప్రభు, ఆయన ఏమన్నా మనలాంటి మనిషి అర్థం చేసుకోవడానికి? మనం ఎంత భయపడాలి దేవునికి. ఆయన దేవుడై ఉన్నాడు, మహిమా స్వరూపి అయి ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, పాపాన్ని అసహించుకునే దేవుడు.
పాపం నుంచి వేరు చేయబడిన నీ జీవితం దేవునికి ఎన్నడూ ఇష్టంగా మారలేదు. ఎంత చెప్తా ఉన్నా, మీరు దేవుని నమ్ముకున్నారు, ఆ సినిమా పాటలు తీసేయండి, ఆ సీరియల్ మానుకోండి, ఆ బూతులు మానుకోండి, ఆ చుట్టా పొగాకు మానుకోండి అంటే నువ్వు ప్రార్థన చేయి, మా కోసం గట్టిగా ప్రార్థన చేయి, మేము మానుకోలేకపోతున్నాం. సినిమా పాటలు వింటా ఉంటే నీకు కోట్లు డబ్బులు వస్తున్నాయా? ఇంట్లో ఉన్న ప్రాణాలు పోతా ఉంటే బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా ఆ సినిమా పాటలు పట్టుకునే ఊగులాడుతా ఉంటాం. అదే నోటితో సినిమా పాటలు, అదే నోటితో మళ్ళీ దేవుని మాటలు. దుర్నీతి నుంచి తొలగిపోవాలి. నేను ఇక్కడ బాప్తీసాలు ఇస్తా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి బతిలాడుకున్నాడు, నాకు కూడా బాప్తీసం ఇయ్యి, నేను కూడా బాప్తీసం తీసుకుంటా అండి, ఇప్పుడు కాదులే కొన్ని రోజులు ప్రార్థనకు రా ఇస్తానంటే లేదు ఈ అని బతిలాడుకుంటే సరే అని బతిలాడుతున్నాడు కదా అని చెప్పి నీళ్ళలో దింపితే ఇంత పొగా కట్ట ఉంది జేబులో. ఇది పారేయాలి, తాగకూడదు అంటే అస్సలు తాగను. నేను చెప్పిన మాట వింటావంటే నువ్వు చెప్పినట్టే వింటా. వారం వస్తావా ప్రార్థనకి, పాపం మానుకుంటా, అన్నీ మానుకుంటాను. ఒక వారం వచ్చాడు, బలారాధన ఇచ్చాడు, ప్రభు శరీరం ప్రభు రక్తం, బయటికి చక్కగా పొగాకు నవ్వుతున్నాడు. పొగాకు నవ్వుతున్నావు, మళ్ళీ బల్ల చేస్తున్నావు, ప్రభు శిక్ష వచ్చింది. వాక్యంలో ఏమన్నా రాయబడి ఉంది? వివేచింపగా తిని త్రాగువాడు రోగులయ్యారు, లేకపోతే చచ్చిపోయారని రాయబడి ఉంది. అది చేయకూడదంటే ఆ మాటలు అర్థం చేసుకోరు అసలు. నేను గద్దింపుతో చెబుతా ఉంటే ప్రార్థన చేసిన ఎత్తి మీద నీకు డబ్బులు వస్తాయి, నీకు కలిసి వచ్చింది అని చెబితే అప్పుడు జేబులో నుంచి డబ్బులు తెస్తారు. డబ్బుల కోసం కాదు నాయన, ముందు మీరు పరిశుద్ధంగా మారండి, దేవునికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి, దేవుని పోలికలోనికి మారండి. నేను గద్దిస్తే నేను మానుకున్నాను. బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏమన్నాడు? మానుకుంటానండి. ఒక వారం అయిపోయిన తర్వాత ఏమన్నాడు? అది నేను తినకుండా ఉండలేనండి, చచ్చిపోతా, నేను తినకుండా ఉండలేను. నువ్వు ఎందుకు నేను ఈనంటే బాప్తీసం ఎందుకు బతిలాడావు నేను ఈనంటే అంటే తీసుకున్నాలే, ఏం చేయొద్దని ప్రభు నువ్వు దేవునికి చెప్పు అంట. నేను చెప్పాలంట, ఏం చేయొద్దని చెప్పాలంట. ఇప్పుడు నేను చేసింది తప్ప హెచ్చరించాలా వద్దా? అలాంటి తప్పని కొత్త సినిమా వస్తే మొత్తం కొత్త సినిమా కాడ ఉంటున్నారు. ఆ పొద్దున్న ఆ కళ్ళు కొండలు వచ్చి ఏడ్చట్లేదు, నేను ఎప్పుడు చూసిన మొత్తం అడే ఉన్నాడు. అంటున్నారు తలకాయ గీరుకుంటున్నారు. నేను చూసేది దేవుడు చోట్ల పరిశుద్ధంగా ఉండాలని తెలియదు. చెప్పేవాడు సరిగ్గా చెప్పొద్దండి. ఆ పాస్టర్ గారు నాకు కలిసాడు, నాకు తెలీదు, వీళ్ళ పాస్టర్ గారు. నేను ఫోన్ షాప్లో ఫోన్ బాగు చేసుకుంటా, అక్కడ ఆయన ఫోన్ బాగు చేసుకుంటా ఉంటే నేనేమైనా ఇద్దామని కల్లీలు ఇచ్చాను. ఎవరు పాస్టర్ గారు కనబడితే 100-50 చేతిలో పెట్టి సాగు పాడుకోవడం అని చెప్తాను. ఎక్కడ సేవ చేస్తున్నా అంటే ఎర్లపాడు అన్నాడు. ఎర్లపాడు నాకు ఎర్లపాడే కదా. ఎక్కడ ఎర్లపాడు అంటే సవడంలో అన్నాడు. అది సవడలే కదా, ఎవరి దగ్గరికి అన్నాడు, ఫలానా చోటగా అన్నాడు. మంచిది. ఆమె బూతులు మాట్లాడుతుంది, ఎప్పుడన్నా హెచ్చరించావా అంటే ఏముందిలే పాస్టర్ గారు, ప్రార్థనకు వస్తే సాల్లే వాళ్ళు అని అన్నాడండి. ప్రార్థనకు వస్తే సాల్లే, బూతులు మాట్లాడుతుంది, బూతులు మానుకోవద్దని చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పకూడదంట. దుర్నీతి నుండి తొలగిపోవాలి. నేను అంటున్నాను, లోపాలు ఎవరినో ఏదో ఒక విధంగా కుక్క తోక వంకరలాగా ఎవరికో తోక ఏదో ఒక రంగం వంకరగా ఉండిద్ది. అది ప్రభు సరి చేస్తాడు. ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రభు తట్టు మనసు తిప్పుకొని నా బలహీనత ఇదయ్యా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించాయని ప్రార్థన చేసుకోవాలా వద్దా? అందుకని దేవుని నమ్ముకోవడం ఎందుకు? చిన్నగా మార్పు తెచ్చుకోవాలన్నాను. ఒకసారి మారమని నేను అంటలా, ఒకసారి ఎవరు మారలేరు. నువ్వు చెప్పావా, నేను గద్దించాను, అందుకే నా దగ్గర ప్రార్థనలు రాట్లా, నేను పిలిపించారు, నువ్వు చెప్పావా అంటే ఏం కాదులే పాస్టర్ గారు, దేవుడు అర్థం చేసుకుంటాడని అంటున్నాడండి.
ఈ రోజైనా సరే ఏదైనా బలహీనత ఉంటే దాన్ని వదిలిపెట్టి దేవుని తట్టుకు రండి. వదిలిపెట్టను, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే నీకు దేవునికి ఎట్టి సంబంధం లేనే లేదు. అన్ని వదిలిపెడితేనే, అన్ని మానుకుంటేనే దేవునికి నీకు సంబంధం ఏర్పడుతుంది. ప్రభు తన వారిని ఆయన ఎరుగును. సంబంధం ఏర్పడితే ఏమైందో తెలుసా? పునాది ఎలాగైతే స్థిరంగా నిలకడగా ఉందో దేవుని పునాది, నిన్ను కూడా ఏ శక్తి కదిలించలేదండి. ఏ శక్తి నిన్ను కదిలించలేదు. నాట నుండి క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు ఈ దేవుని పునాది ఎలాగూ ప్రపంచంలో స్థిరంగా నిలకడగా ఉన్నదో, నీవు కొన ఊపిరి వరకు నీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, నీ బయట వాళ్ళు కానివ్వండి, నీ భక్తి జీవితం పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా ఉంటే, నీతిమంతుల్లాగా సింహం వలె, బలమైన రాయి వలె ఎవడైనా నీ మీద పడితే తునకలైపోతారు. నువ్వు ఎవరి వైపు చూస్తావో, ఎవరి మీద నువ్వు దృష్టి పెడతావో వాళ్ళ మనసుల్లో నలిగిపోయి నీ దగ్గరకు వస్తాయి. దుర్నీతి నుంచి బయటకు వస్తే ప్రభువుని సేవిస్తూ ప్రభువు నీ పక్షంగా ఉంటాడు. నా బిడ్డ అనుకుంటాడు, నా స్నేహితులు అని పిలుస్తాడు. అబ్రహాం దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పినట్లు, ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పినట్లు నేను ఫలానా వారి దేవుడు అని పేరు పెట్టి ఇతరులకు చెప్తాడండి. ఇది పునాది. పునాది నీ ఆత్మీయ జీవితం పునాది స్థిరంగా నిలకడగా ఉండాలంటే నీకు దేవుని మనసులో స్థానం ఉండాలి. నువ్వు దుర్నీతి నుంచి బయటికి రావాలి, అన్ని మానుకోవాలి. మానుకుంటారా, అట్టి పెట్టుకుంటారా? గట్టి చెప్పండి. అంటే ఏదో ఉంది మొత్తాన్ని. ఉన్నాయనేగా. ఇప్పుడు నాకు ఇంతకుముందు పాపం ఉండేది, బాగా పాపం మానుకున్నాను. అట్లాగే మీలో కుళ్ళిపోతాను ఉందో, మరి పిసినారితనం ఉందో, ఏదో చూపు అప్పుడప్పుడు అట్టా వెళ్తా ఉందో, నిజం చెప్పినందుకు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధపరుస్తాడు. మానుకుంటారా, మానుకోరా? నిజం చెప్పండి, మానుకుంటారా, మానుకోరా? అన్ని మీకు తెలుసు దేవునికి ఏది విరోధకరంగా ఉందో. తెలిసి చేస్తున్నారు. నువ్వు దుర్నీతి నుంచి బయటికి రాకపోతే ప్రభు బిడ్డకు కాదు. నువ్వు యేసయ్యా 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 అని 100 సార్లు చెప్పినా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు, నా మాటల ప్రకారం జీవించకుండా ఆయన అంటాడు. నేను చెప్తున్నానుగా ఈరోజు, దేవుని పునాది వలె నువ్వు జీవించాలి భూమి మీద. దాన్ని అయితే ఎవరు ఎలా కదిలించకుండా ఉన్నారో ఈ భక్తి జీవితాన్ని కూడా ఎవరు కదిలించలేరు. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభువు నామం ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుంచి బయటికి రావాలి. వద్దండి, ఏమొద్దు, ప్రభు ఉంటే మనకు చాలు. మిగతా అన్ని తీసి బయట పారవేసి, ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలయ్యా. పాడబండి అందరూ. మెత్తగా పాడతా ఉంటే చిన్నగా పాడతా ఉంటే ఇప్పుడు కాదు లేదు ప్రభువా అన్నట్టు. గట్టి పాడండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా.